హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోని స్ప్రెడ్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఇంపార్టెంట్ సింప్లిఫికేషన్స్ ఏదైతే మనకి ప్రీవియస్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అడిగాడు. సింప్లిఫికేషన్స్ అంటే దీంట్లో కొన్ని సింప్లిఫికేషన్స్ ఉంటాయి అండ్ అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్ బేస్ చేసుకుని కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో అవి మనం ఏ విధంగా అందరికీ సింప్లిఫికేషన్ అనేది చేయడం అనేది తెలుసు, కాకపోతే ఎగ్జామ్లో ఏ విధంగా చేస్తే మనకి టైం అనేది మేజర్గా సేవ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా టైం ఇవ్వకుండా తక్కువ టైంలో క్వశ్చన్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పి మనం చూద్దాం. సో మనకి సింప్లిఫికేషన్ నుంచి తీసుకుంటే ఓవరాల్గా 2 to 3 మార్క్స్గా డైరెక్ట్గా కానివ్వండి ఇండైరెక్ట్గా కానివ్వండి మనకి వస్తాయి. సింప్లిఫికేషన్ అంటే సింగిల్ క్వశ్చన్లో సింప్లిఫికేషన్స్ వస్తాయి. అలాగే డిఏ కానివ్వండి లేదా వేరే అర్థమెటిక్లో ఏ టాపిక్ తీసుకున్నా మనకి ఫైనల్గా చేయాల్సింది సింప్లిఫికేషన్నే. సమ్ ఈక్వేషన్ వచ్చినా సరే మనం ఫైనల్గా సాల్వ్ చేయాల్సింది సింప్లిఫికేషన్సే. సో ఈ వీడియోలో మనం చూద్దాం ఒకసారి ఏ విధంగా క్వశ్చన్స్ అనేది సింపుల్గా షార్ట్కట్లో మనం సాల్వ్ చేయాలో మనం చూద్దాం. అండ్ అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, నేను అర్థమెటిక్ బేసిక్ టు అడ్వాన్స్ బ్యాచ్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మేజర్గా ఎలా ఉంటుంది అంటే కంప్లీట్ బేసిక్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్తో పాటు మనకి సైమల్టేనియస్గా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ అడగవచ్చు నన్ను. సో తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఈ మంత్ 8th కానివ్వండి లేదా 10th కానివ్వండి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ 2 daysలో మీకు దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. రాబోయే మనకి ఎస్ఐపిసి ఎగ్జామ్స్ కానివ్వండి లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, సెంటర్లో జరిగే లేదా రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి మనకి అర్థమెటిక్ అనేది కీ రోల్ పోషిస్తుంది. అర్థమెటిక్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి. సో అర్థమెటిక్ ఈ బేసిక్ టు అడ్వాన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది February 8th నుంచి కానివ్వండి 10th నుంచి కానీ 2 daysలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు ఈ బ్యాచ్కి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్లో మీకు 2 daysలో ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో దాంట్లో మనం చూద్దాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోలో క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఎల్సిఎం ఆఫ్ 60 and 54. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో కాసాగు అంటాం మనం తెలుగులో అయితే. సో కాసాగు అడుగుతున్నాడు మనకి. సో 60కి అలాగే 54కి మధ్య కాసాగు అడుగుతున్నాడు, ఎల్సిఎం అడుగుతున్నాడు. సో మనకి ఎల్సిఎం అడిగినప్పుడు ఇచ్చిన నెంబర్స్ 2 ఉండొచ్చు, 2 కంటే ఎక్కువగా ఉండొచ్చు. సో దాంట్లో నుంచి మనకి హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో గరిష్ట వాల్యూ, సో దాన్ని తీసుకొని దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి చేయండి. లేదా ఈ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతున్నాయా లేదా చూడండి. సపోజ్ ఈ 60 అనే నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అనుకోండి, అప్పుడు మనకి ఇది ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం కనుక్కోవాలి అంటే ఇచ్చిన నెంబర్స్ 4 కానివ్వండి 5 కానివ్వండి 3 కానివ్వండి 2 కానివ్వండి, ఎన్ని నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నా దాంట్లో హైయెస్ట్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఎల్సిఎం అనేది చేస్తాం. లేకపోతే ట్రెడిషనల్ మెథడ్లో మీకు ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా చేస్తూ పోతే మనకి టైం అనేది తీసుకుంటే 6 10s 6 9s. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇంకే టేబుల్తో పోదు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి సింపుల్గా అయిపోయింది. సో 2 నెంబర్ లేకుండా మనకి ఎక్స్ట్రా వేరే నెంబర్స్ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్గా ఇదే ప్యాటర్న్లో చేస్తే మనకి 6 to 7 steps కూడా తీసుకుంటాయి. సో అలాంటి టైంలో మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలో నేను చూద్దాం. ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి, దాంట్లో మనకి ఏం చేయాలంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. దాంట్లో దీనికి ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఏమొస్తాయి, 10 6. అలాగే ఈ 54 కనుక ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఏమొస్తాయి మనకి ఇక్కడ 6 వస్తుంది 9 వస్తుంది. లేదా నేను చెప్పాను కదా 54 అనేది 60తో ఎగ్జాక్ట్గా మనకి డివైడ్ అవ్వదు. డివైడ్ అయినప్పుడు ఏం చేయాలి మనకి, సో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని ఒకటే రాసుకోవాలి. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 10 అలాగే ఇక్కడ 9. సో 2 నెంబర్లు ఇవి లేవు కాబట్టి ఈ 3 తీసుకొని వీటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే ఎల్సిఎం అవుతుంది. ఈ 2 నెంబర్స్లో మనకి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటిది, 6 అనేది కామన్గా ఉంది, అందుకనే ఒకటి 6 అనేది మనం తీసుకోవాలి.
అదేవిధంగా ఇంకో నెంబర్ తీసుకుంటే దాంట్లో 6, 8 కనుక వచ్చింది అనుకోండి, ఈ మూడిట్లో మనకి 6 అనేది కామన్గా ఉంది కాబట్టి ఒకటే 6 అనేది మనం తీసుకుంటాం. సో రిమైనింగ్ ఏవైతే మిస్ అవుతున్నాయో సో వాటిని మనం ఇక్కడ మల్టిప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ మనకి ఏమవుతుంది, 10 ఇంటూ మనకి దీని యొక్క కంప్లీట్ వాల్యూ అడగలేదు, ఇక్కడ మనకి మల్టిపుల్లో ఇచ్చాడు. సో 10 ఇంటూ 6 ఇంటూ 9. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇక్కడ మనకి ఎల్సిఎం ఆఫ్ 54 అండ్ 48 అని అడుగుతున్నాడు. సో ఎల్సిఎం ఆఫ్ 54 అలాగే 48. సో దీంట్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఎంత, మనకి 54 అనేది మనకి 48 చేత భాగించబడదు కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్స్ చేయండి. 9, 6. దీని యొక్క ఫ్యాక్టర్స్ చేసి 6, 8. సో మనకి కామన్గా ఉన్న నెంబర్ ఏంటిది, 6 అనేది ఉంది, 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైమే తీసుకోవాలి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో మీకు ఏ నెంబర్ ఇచ్చి ఇక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్ ఈజీగా కనుక్కోవాలి. కొన్ని పెద్ద నెంబర్స్కి మనకి ఫ్యాక్టర్స్ అనేది ఏ విధంగా కనుక్కోవాలి, మీరు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 9 ఇంటూ 6 ఇంటూ 8. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లేదా ఇంకా సింపుల్గా మనకి ఒకవేళ ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి రాలేనప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇచ్చిన ఆప్షన్స్ అనేది మనకి ఏంటిది, ఇక్కడ మనకి ఎల్సిఎం అవుతుంది. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం ఎల్సిఎం అనేది చేసాం అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ సపోజ్ మనకి ఇక్కడ 6, 7, 9 ఉంది ఫస్ట్ ఆప్షన్, డివైడెడ్ బై ఏం చేయాలి, 54 చేయాలి. అలాగే 6, 9, 7 డివైడెడ్ బై నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ 48 ఉంది. సో ఈ కింద డినామినేటర్లో ఉన్న నెంబర్ మీది నెంబర్తో ఖచ్చితంగా భాగించబడింది అనుకోండి, అది దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. సపోజ్ ఇక్కడ 6 1s 6 9s 9 1s 9 1s వెళ్ళిపోతుంది. సో 7 అనేది మీది, ఇక్కడ చూసుకుంటే మనకి 6 1s 6 8s. సో 8తో మనకి క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏది లేదు అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 54తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కానీ 48తో డివైడ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఎల్సిఎం కాదు. సో ఈ రెండు నెంబర్లతో ఖచ్చితంగా డివైడ్ అయితేనే దాని యొక్క ఎల్సిఎం అని అర్థం. ఇదే విధంగా మీరు ఆప్షన్ బి కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. రెండు ఆప్షన్స్ కనుక మనకి సేమ్ రిజల్ట్ కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఎల్సిఎం అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి సేమ్ ఆప్షన్ అనేది ఇవ్వడు. సో ఇవ్వనప్పుడు మనకి ఆప్షన్ దీని యొక్క ఎల్సిఎం మనకి కనుక్కోవడానికి రానప్పుడు మనకి డైరెక్ట్గా ఆప్షన్ నుంచి సాల్వ్ చేసి సరిపోతుంది. లేదా వీటి యొక్క ఎల్సిఎం అనేది తప్పకుండా కనుక్కోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రీవియస్ 2 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఎల్సిఎం అడిగాడు, లీస్ట్ కామన్ మల్టిపుల్ అడిగాడు. ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. దేనికి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 95 అండ్ 273. సో 95కి మరియు 273కి ఈ రెండు నెంబర్లకి కామన్గా ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, ఈ రెండు నెంబర్లను ఖచ్చితంగా డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ ఏంటిది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా వీటిని ఏం చేయొచ్చు, సపోజ్ ఇక్కడ మనకి ఏం చేయాలి అంటే ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో దీంట్లో హైయెస్ట్ నెంబర్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యి మిగతా నెంబర్స్ ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేలా ఉండాలి. లేదా ఇక్కడ కూడా మనకి ఫ్యాక్టర్స్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది 5 అలాగే 39 అండ్ అలా ఇక్కడ తీసుకుంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, మనకి ఇక్కడ రెండిట్లో కామన్ గా ఉండే హైయెస్ట్ మల్టిపుల్ అని చెప్పి అర్థం. ఇక్కడ మనకి ఏమొస్తుంది 39తో పోతుందో చూద్దాం. 39 7s పోతుంది చూడండి, 39 7s 270. సో ఈ రెండిటిలో కామన్ గా ఉండే మల్టిపుల్ అంటే ఏంటిది 39. ఇప్పుడు ఈ రెండిటిలో మనకి కామన్ గా ఉండే మల్టిపుల్ ఏంటిది 39. సో 39 అనేది 95ని భాగిస్తుంది, 273ని కూడా భాగిస్తుంది. ఈ రెండింటిని ఎగ్జాక్ట్గా 99 మాత్రమే డివైడ్ చేస్తుంది. ఈ 5 అనేది ఓన్లీ 95ని మాత్రమే భాగిస్తుంది. ఈ 273ని అనేది డివైడ్ చేయదు కాబట్టి మనకి ఏ నెంబర్ ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ ఒక్క నెంబర్ ఈ 2 నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందో అదే మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే ఆప్షన్ సి. లేదా ఇక్కడ కూడా మీరు ఆప్షన్ నుంచి డైరెక్ట్గా చేయొచ్చు. ఈ 4 నెంబర్స్లో ఏది ఈ 2 నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అని చెప్పి చూసినారనుకోండి 39 డివైడ్ చేస్తుంది.
సో మిగతా ఏ నెంబర్ కూడా 2 నెంబర్స్ని డివైడ్ చేయదు. సో 39 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, హైయెస్ట్ కామన్. సో ఈ 2 నెంబర్లో ఉండే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కామన్ అంటే ఈ 2 నెంబర్లో మనకి 13 అనేది కామన్గా ఉండి హైయెస్ట్గా ఉంది, మిగతా ఏది కూడా మనకి కామన్గా లేదు. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ 5 into 39 వచ్చింది ఫస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్. సెకండ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ కూడా మనకి 5 into 7 into సపోజ్ ఇక్కడ 5 అని చెప్పి వచ్చింది అనుకోండి. సో అప్పుడు దీని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇక్కడ 5 into 39 ఉంది, ఇక్కడ 5 into 39 ఉంది, అప్పుడు మనకి 39 into 5 అవుతుంది మనకి. దీని యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 39 into 5. సో రెండిట్లో కామన్గా ఉండే హైయెస్ట్ వాల్యూస్ లేదా రెండిట్లో కామన్గా ఉండే వాల్యూస్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ చెప్పిన విధంగానే ఎవరైతే బేసిక్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నారో సో వారు తప్పకుండా బేసిక్ టు అడ్వాన్స్ అర్థమెటిక్ బ్యాచ్ అనేది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. 2 డేస్లో దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు February 8th or 10th ఏదో ఒక రోజు తప్పకుండా స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది 2 డేస్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో కంప్లీట్ అర్థమెటికే కాకుండా మీకు మనకి ఏదైతే మనకి SIPCలో అడుగుతుంది అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండూ కలిపి చెప్పడం అనేది జరుగుతుంది. సో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమెటిక్ అంటే ఓన్లీ అర్థమెటిక్ కాకుండా దాంట్లో అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి. సో ఈ కోర్సు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, 8074180755. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 సింపుల్ క్వశ్చన్ మనకి ఇది. ఇక్కడ ఏమంటున్నాడు 1.004 నుండి 0.4 తీసేయమంటున్నాడు. సో ఇక్కడ జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే ఏంటిదంటే 1 నుంచి ఫస్ట్ 0.4 తీసేయండి, ఎందుకంటే ఇక్కడ 0.4 ఉంది కాబట్టి. సో 1 నుంచి 0.4 తీసేసి ఏమవుతుంది 0.6 అవుతుంది. సో రిమైనింగ్ మనకి ఏదైతే ఉన్నవి యాజ్ ఇట్ ఈజ్ రాయండి. సో 004. సో 004 అంటే 0 దీనికి యాడ్ చేసి 004 ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. 0.604 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పాయింట్ డెసిమల్ తర్వాత ఏవైతే వాల్యూస్ ఉంటాయో అవి తర్వాత యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఓన్లీ డెసిమల్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని ఈజీ 1 నుంచి 0.4ని తీసేయడం ఈజీ. 1 నుండి 0.04ని కాకుండా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యడం కాకుండా 1 నుంచి 0.4 తీసేస్తే మనకి డైరెక్ట్గా వాల్యూ అనేది మనం చెప్పగలుగుతాం 0.6 అని చెప్పి. సో రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయండి సరిపోతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది సింప్లిఫికేషన్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి బేసిక్గా ఏమవుతుందంటే బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని ఉంటాయి. బాడ్మాస్ అంటే మనకి ఏంటిది బ్రేసెస్, ఇది వచ్చేసి డివిజన్, ఇది వచ్చేసి మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఈ బ్రేసెస్లో కూడా మనకి ఏంటిదంటే ఫస్ట్ ఇన్సైడ్ బ్రేసెస్ ఏవైతే ఉన్నావి అవి కంప్లీట్ చేయాలి. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి కర్లీ బ్రేసెస్కి ఇవ్వాలి. సో ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఓ అంటే మనకి ఏంటిది ఆఫ్ అని చెప్పి అర్థం. సో ఫస్ట్ బ్రేసెస్లో ఈ బ్రేసెస్కి ఇంపార్టెంట్, తర్వాత కర్లీ బ్రేసెస్ ఇన్సైడ్లో ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాలి. సో సపోజ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ కర్లీ బ్రేసెస్ లోపల ఈ బ్రేసెస్ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ చేయాలి, దీని లోపల వాల్యూని కంప్లీట్ చేయాలి. 31 - 48 అంటే ఎంత 31 - 48. ఇక్కడ 28 అలానే రాసేయండి, 28 మైనస్ ఇక్కడ వచ్చేసేది 31 - 48 అంటే -17. ఇదేంటిది డివైడెడ్ బై అన్నమాట సింబల్. సో డివైడెడ్ బై -2 × 9, -2 × 9 అంటే -18, మైనస్ ఆఫ్ మైనస్ బ్రాకెట్ ఏంటంటే ఇంటూ అని చెప్పి అర్థం. ఈ విధంగా వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, +3 అవుతుంది. సో మైనస్ ఇక్కడ -57 బై -23 + 3. సో -23 + 3 ఏమవుతుంది -19 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 19 1 19 3 పోతుంది,
ఇక్కడ ఏమవుతుంది 28 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ 17 అవుతుంది. డివైడెడ్ బై -18 ప్లస్ 3 అంటే -15. ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ప్లస్ 3 వస్తుంది ఇక్కడ మనకి. సో ఇది సాల్వ్ చేసి ఏమవుతుంది 28 ప్లస్ 17 అంతా 45. 45 బై -15 ఇక్కడ ఏంటిది ప్లస్ 3. 15 1s 15 3s. సో ఫైనల్ ఆన్సర్ ఏంటిది -3 ప్లస్ 3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0 అనేది దీని యొక్క ఆన్సర్. సో ఇది సింపుల్గా చిన్న నెంబర్స్ ఉన్నాయని చెప్పి అడావిడి చేసి దీని యొక్క ఆన్సర్ అనేది రాంగ్ పెట్టకండి. సో ఈ రూల్ని ఫాలో అవుతూ ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, స్క్వైర్ ఆఫ్ 2.5 ప్లస్ 8.7. సో స్క్వైర్ ఆఫ్ 2.5 అంటే ఈ విధంగా ప్లస్ 8.7 మైనస్ ఇది ఏంటి ఈ విధంగా రాసుకోవచ్చు 1.12 బై 1.4 ఇంటూ 0.5. ఇది 0.5ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు 1/2 అని చెప్పి రాసుకోవచ్చు. సో ఇక్కడ 2.5 స్క్వేర్ అంటే ఎంత మనకి 25 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్ 625. సో 25 స్క్వేర్ ఎంత 625. ఇక్కడ 1 డాట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసినప్పుడు ఏం చేయాలి, ఒక డాట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయని చెప్పి అర్థం. 1 డాట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉండి దాన్ని స్క్వేర్ చేస్తే అదే 1 డాట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయని చెప్పి అర్థం. ప్లస్ 8.7 మైనస్ ఇక్కడ మనకి పాయింట్స్ తీసేయాలంటే ఏం చేయాలి, కింది నెంబర్ని 100తో ఇక్కడ మనకి 1 డాట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అంటే కింది నెంబర్ని 100తోని అంటే దీని 112 డివైడెడ్ బై కింది నెంబర్ 100తోని. సో కింది నెంబర్ కూడా 1 డాట్ తర్వాత ఒక 1 నెంబర్ ఉంది అంటే మీది నెంబర్ ఏం చేయాలి ఇంటూ 10 చేయాలి, కింది నెంబర్ 14 రాసేసి ఇంటూ 100 చేయాలి. 100 చేసి ఆ డెసిమల్స్ అనేది మనకి పోవడం అనేది జరుగుతుంది ఇంటూ 1/2. సో 0 0 క్యాన్సిల్ అయింది. సో ఇది మనకి చూసుకుంటే మనకి ఇక్కడ 256 2 7s 2 7s 7 1s 7 8s పోతుంది. సో మనకి అలాగే మనకి ఇక్కడ 1/2 ఉంది కదా 2 1s 2 4s. సో ఫైనల్గా కంప్లీట్ దీని యొక్క వాల్యూ ఏమొచ్చింది మనకి 4 రావడం జరిగింది. మైనస్ ఇక్కడ మనకి 8.7 6.2 ఫస్ట్ ఏం చేయాలి 6 ప్లస్ 8 చేయాలి ఎంత వస్తుంది 14 ప్లస్ 0.7 0.25 ఎంత 0.95 వస్తుంది మైనస్ 4. సో 14.95 మైనస్ 4 అంటే ఎంత 10.95 అనేది దీని యొక్క ఆన్సర్. ఎంత స్పీడ్గా చేస్తామో అంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి చెప్పాను కదా మనకి స్క్వేర్స్ అనేవి వచ్చినప్పుడు సింపుల్గా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను 1 to 50 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్క్వేర్స్ 1 to 20 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్యూబ్స్. సో ఈ రెండు నేర్చుకుంటే మనకి స్క్వేర్స్ గుర్తుంటాయి, క్యూబ్స్ గుర్తుంటాయి, అలాగే మనకి స్క్వేర్ రూట్ కూడా గుర్తుంటుంది. స్క్వేర్ రూట్ కూడా ఈజీగా చేయొచ్చు, అలాగే క్యూబ్ రూట్ కూడా మనకి చేయొచ్చు. ఈ రెండింటితో మనకి ఈ 4 వాల్యూస్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. వాట్ షుడ్ బి యాడెడ్ టు 5 3/5 టు గెట్ 8 7/3 అనమాట. ఏమంటున్నాడు 5 3/5 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట, మిశ్రమ భిన్నం. 5 3/5కి ఏ నెంబర్ యాడ్ చేస్తే అదే మనకు కనుక్కోమన్నాడు కాబట్టి సింపుల్ ఏం చేస్తాం ఎక్స్ అనుకుంటున్నాం ఆ నెంబర్ని ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏమొస్తుంది అంటున్నాడు టు గెట్ 8 7/3 సారీ 8 3/7 ఫ్రెండ్స్. ఇక్కడ ఇది 3/7 రాసుకునేది 8 3/7 8 3/7. సో ఇక్కడ ఏం చేయాలి మిశ్రమ భిన్నాన్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్. సో ఇక్కడ ఏమవుతుంది 25 + 3 28/5 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 7 56 + 3 59 డివైడెడ్ బై 7. సో ఈ వాల్యూని అక్కడ తీసుకెళ్ళండి 59/7 మైనస్ 28/5. సో కింద ఎల్సిఎం ఎంత 35. ఈ 5 దీంతో మల్టిప్లై చేస్తే 250 50 × 5 అంటే 250 9 × 5 అంటే 45 295 మైనస్ 7 × 28 20 × 7 అంటే 140 7 × 8 అంటే 56 అంటే ఎంత 196. సో దట్ ఈస్ ఈక్వల్ 295 మైనస్ 196 ఎంత 99
బై 35 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఎంత, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చూడండి, ఎల్సిఎం ఎంత వచ్చింది 35 వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆప్షన్ అనేది మనకి ఎలిమినేట్ అయిపోతుంది. లేదా ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా కూడా ఇంకా ఇలా చేయొచ్చు, 7 3/7 8 3/7 మైనస్ ఈ వాల్యూ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి 5 3/5 అవుతుంది. సో మిశ్రమ భిన్నాలు ఉన్నప్పుడు మనకి ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఈ రెండింటిని ఈ 8 నుంచి 5 తీసేయచ్చు డైరెక్ట్, 8 - 5 ప్లస్ అని చెప్పి రాసుకొని ఇక్కడ 3/7 3/5 ఎల్సిఎం ఎంత అవుతుంది 35 అవుతుంది మనకి, ఎల్సిఎం ఎంత 35. సో క్రాస్ మల్టిప్లై చేసుకోండి, 3 × 5 15 ప్లస్ 7 × 3 21. సో ఇక్కడ ఎంత 3 వస్తుంది, 3 ప్లస్ ఇక్కడ 15 ప్లస్ 21 ఎంత 36. సో 15 ప్లస్ 21 ఎంత 36/35. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి 8 - 5 3 వచ్చేసింది. తర్వాత ఏంటిది ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మైనస్ రావాలి మనకి. సో మైనస్ అనమాట. 15 - 21 ఎంత అంటే -6 అవుతుంది. దీని యొక్క వాల్యూ -6. 1 సెకండ్ ఫ్రెండ్స్. సో ఇది సో ఇదంతా 15 క్రాస్ మల్టిప్లై 15 - 21. సో 15 - 21 అంటే -6 అవుతుంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లై 3 × 35 అంటే 105 -6/35 అంటే ఇలా చేసినా మనకి 99/35 వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఎలా ఉంటాయంటే ఈ క్వశ్చన్కి ఇది సెట్ అవ్వలేదు. కొన్ని ఏంటంటే ఓన్లీ కానీ మిశ్రమ భిన్నాలు ఇచ్చేసి వాటిని యాడ్ చేయమంటాడు. సో యాడ్ చేయమన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి సింపుల్గా ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వీటిని సపరేట్గా యాడ్ చేసుకొని రిమైనింగ్ వాటి ఏవైతే ఉంటాయో వాటి ఎల్సిఎం కనుక్కొని చేస్తే కూడా సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇది కూడా మనకి బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని ఉంది. -8 × 30 డివైడెడ్ బై మళ్ళీ కర్రీ బ్రేసెస్ 7 ఫస్ట్ ఏం చేయాలి, దీని యొక్క వాల్యూ సాల్వ్ చేయాలి. ఇదేంటి 7 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +3 అవుతుంది, +3. సో కర్రీ బ్రేసెస్ ఇక్కడ క్లోజ్ అయిపోయి 30 డివైడెడ్ బై వస్తుంది. ఇక్కడ మనకి ఈ బ్రాకెట్ ఇక్కడికి క్లోజ్ అవుతుంది, -8. సో ఇక్కడ ఫైనల్ ఏమవుతుంది, లోపల 10 వస్తుంది, 30/10. ఇక్కడ ఏమవుతుంది ఇంటూ -8, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, -8 × 3 -24 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ విధంగా స్టెప్స్ చేశాను, లేకపోతే డైరెక్ట్గా మీరు ఇక్కడనే చేయొచ్చు. 7 - ఆఫ్ -+3 అవుతుంది, 10 అవుతుంది, 30/10 అంటే 3 వస్తుంది, 3 × -8 అంటే -24. డైరెక్ట్ ఈ విధంగా కూడా మనకు చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 2 స్టెప్స్ అయినా ఈజీగా పడతాయి నాకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్, కింద ఇచ్చిన వాటిలో ఏది వర్గం కాదు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఏది వర్గం కాదు అంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఏది స్క్వేర్ అనేది మనకి తెలియాలి. అందుకని మీకు 1 to 50 నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క స్క్వేర్ అనేది గుర్తుంచుకోమంటారు. సో ఏది వర్గం కాదు, మనకి స్క్వేర్ అనేది ఎలా చేయాలో తెలియనప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఇంకా మనకి కొంచెం షార్ట్ కట్ ఏ విధంగా చేయొచ్చు అంటే ఒక నెంబర్ స్క్వేర్ అనేది ఎప్పుడు అవుతుందంటే దానికి యూనిట్ డిజిట్స్ ఏమవచ్చు 1 ఉండొచ్చు, 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది, నెక్స్ట్ అలాగే 4 స్క్వేర్ చేస్తే 6 వస్తుంది, 5 స్క్వేర్ చేస్తే 5 వస్తుంది, 6 స్క్వేర్ చేస్తే మళ్ళీ 6 వస్తుంది, 7 స్క్వేర్ చేస్తే మనకి 9 వస్తుంది, 8 స్క్వేర్ చేస్తే 4. సో ఈ విధంగా మనకి అలాగే 10 స్క్వేర్ చేస్తే 0. సో ఏ నెంబర్ అయినా తీసుకోండి, సింగిల్ డిజిట్ కానివ్వండి, 2 డిజిట్స్ కానివ్వండి, 3 డిజిట్స్ కానీ ఎన్ని డిజిట్స్ నెంబర్ అయినా తీసుకోనివ్వండి, ఆ నెంబర్ని మీరు స్క్వేర్ వర్గం చేసినప్పుడు మనకి యూనిట్ డిజిట్ 1 స్థానంలో ఉన్న వాల్యూ ఈ వాల్యూస్ తప్ప మనకి ఏ వాల్యూ కూడా ఉండదు. 1 4 9 6 5 0 ఈ నెంబర్స్ తప్పించి ఏ నెంబర్ కూడా దాని యొక్క ఆ నెంబర్ యొక్క వర్గంకి యూనిట్ డిజిట్లో ఉండవు అనమాట, 1 స్థానంలో ఉండదు. ఈ విధంగా చూసుకుంటే మనకి అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఏముంది 1 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 1 ఇక్కడ 0. సో అన్నీ కూడా మనకి వర్గం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ మనకి ఎలిమినేట్ చేయలేం. సింపుల్గా మనకి ఇంకో ఆప్షన్ తీసుకుంటే మనకి అయితే 3 ఇచ్చాడు, ఇంకో ఆప్షన్ 4 7 ఇచ్చేసాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఈ రెండు కూడా మనకి యూనిట్ డిజిట్లో 3 7 ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదని చెప్పి డైరెక్ట్గా తీసేయచ్చు మనకు ఒకవేళ స్క్వేర్ చేయడానికి రానప్పుడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటిది కంప్లీట్గా మనకి స్క్వేర్ అనేది మనకి తెలియాలి. సో సింపుల్గా మనకి ఇక్కడ చూడండి
9801 అనేది మనకి ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకంటే మనకి యూనిట్ డిజిట్ అనేది 1 ఉంది. 1ని స్క్వేర్ చేసినా మనకి 1 వస్తుంది. అలాగే మనకి ఇక్కడ 9ని స్క్వేర్ చేసినా యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది. 2 డిజిట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత దీనికి నియరెస్ట్ స్క్వేర్ ఏముంది మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ 81 ఉంది. సో 81 అనేది దీని యొక్క స్క్వేర్ 9 యొక్క స్క్వేర్ కాబట్టి దీని యొక్క 10th ప్లేస్ వచ్చేసి 9. యూనిట్ డిజిట్ అనేది మనకి 1 కావచ్చు 9 కావచ్చు. అది ఏ విధంగా తెలుస్తుంది అంటే సో ఈ 9 తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది మనకి ఇక్కడ 10. సో 9 into 10 చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది 90. సో ఈ 90 ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో దీనికంటే ఎక్కువగా ఉంది అనుకోండి. ఈ 98 అనేది 90 కంటే ఎక్కువగా ఉంటే దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది మనకి 9 అవుతుందని చెప్పి అర్థం. సో ఇది వచ్చేసి 99 యొక్క స్క్వేర్. 9801 అనేది 99 యొక్క స్క్వేర్. అలాగే 5తో ఎండ్ అయ్యే వాటికి స్క్వేర్ ఏ విధంగా చేయాలో నేను చెప్పాను. 5 స్క్వేర్ చేస్తే మనకి 25 వస్తుంది. సో రిమైనింగ్ ఎంత 20 ఉంది. 20 అంటే మనకి ఏంటిది ఇక్కడ 4 into 5 చేసామనుకోండి మనకి ఎంత అవుతుంది 20 అవుతుంది. సో 45 యొక్క స్క్వేర్ 2025. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 1250 అనేది దేని యొక్క స్క్వేర్ కూడా కాదు. సో మనకి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ ఏ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 1664 1కి తీసుకున్నాం అనుకోండి, సారీ ఇక్కడ కూడా 1 9 అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 2 డిజిట్స్ క్యాన్సిల్ చేసుకున్నాం. 166 ఉంది. నియరెస్ట్ స్క్వేర్ ఏముంది 144. 144 అనేది దేని యొక్క స్క్వేర్ 12 యొక్క స్క్వేర్. నెక్స్ట్ 12 into 13 చేయండి ఎంత వస్తుంది 156. సో ఈ 166 అనేది 156 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ వాల్యూ తీసుకోండి. సో 129. సో 129 యొక్క స్క్వేర్ మనకి 16641. సో ఈ మూడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతున్నాయి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి సో ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. By what number should be multiplied to get 40? సో ఇక్కడ క్వశ్చన్ లేదు మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ లీవ్ చేయండి, వదిలేసేయండి. క్వశ్చన్ లేదు మిస్ ప్రింట్ అయింది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ when divided by 16, 24, 30 and 48 leaves remainder 11? సో ఈ లీవ్స్ రిమైండర్ అనేది ప్రస్తుతానికి కొంచెం పక్కన పెట్టాను. రిమైనింగ్ నెంబర్స్ మనం ఏం చేసాడు 16, 24, 30, 48. సో మనకి క్వశ్చన్లో స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి, అతి తక్కువ నెంబర్ అన్నాడు అనుకోండి, ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం కనుక్కొని మనకి ఏదైతే రిమైండర్ ఉంటుందో అది యాడ్ చేస్తే మనకి అదే రిజల్ట్ అవుతుంది. సో మనకి ఎల్సిఎం ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్గా చూసుకుంటే మనకి 480 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే 16 అనేది 480ని భాగిస్తుంది, 24 అనేది 480ని భాగిస్తుంది, 30 అనేది 480 భాగిస్తుంది, 48 కూడా 480ని భాగిస్తుంది. సో ఓవరాల్గా ఈ 4 నెంబర్ల యొక్క ఎల్సిఎం 480. సో మనకి ఏమంటున్నాడు ఈ నెంబర్లతో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ అనేది మనకి 11 రావాలి అంటున్నాడు. సో 11 రావాలి అంటే సింపుల్గా ఏం చేయాలి, ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి 11 యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీని యొక్క ఆన్సర్ 491. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, నేను 480 అనేది ఏ విధంగా చెప్పాను. సో వీటికి ఏం చేయండి మీరు ఫ్యాక్టర్స్ చేయండి. 4 into 4, 8 into 3, ఇక్కడ 5 into 6 అండ్ అలాగే ఇక్కడ 6 into 8. సో ఇక్కడ మనకి కామన్ గా ఉన్నది వదిలిపెట్టేసి మిగతావన్నీ తీసుకోవాలి. ఇక్కడ 4 తీసుకుంటే మనకి సో ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ 4 into 4 మాత్రమే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఎంత 16. ఇలా యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. 16 అనేది మనకి 48లో పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్ పోయిన తర్వాత మనకి ఏమిగుతుంది 16 into 3 చేసామనుకోండి 48 వస్తుంది. సో మనకి ఇక్కడ ఈ ఎల్సిఎం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ వాటిలో ఏముంది ఇక్కడ మనకి 8 అనేది కామన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 3 లేదు కాబట్టి ఇంటూ 3 తీసుకోండి. సో దీంట్లో 16లో మనకి 3 అనేది లేదు, 8 ఉంది 4 ఉంది. 3 అనేది లేదు కాబట్టి 3 తీసుకున్నాం. 5 కూడా లేదు కాబట్టి 5 కూడా తీసుకోండి. సో 5 కూడా లేదు కాబట్టి 5 కూడా తీసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ 5 ఇక్కడ 6 ఉంది.
అండ్ అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏంటిది కావాలి, ఇక్కడ మనకి 2 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది చూడండి. సో 2 అనేది ఎక్స్ట్రాగా వస్తుంది కాబట్టి 2తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. సో 2 అనేది ఎక్స్ట్రాగా ఎందుకంటే ఇక్కడ మనకి 8 × 2 అని చెప్పి రాసుకోండి 16ని. 8 × 2 అని చెప్పి రాసుకున్నప్పుడు ఇక్కడ మనకి 8 అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 3 లేదు కాబట్టి 3 తీసుకున్నాను, ఇక్కడ 2 లేదు కాబట్టి ఇంటూ 2 కూడా తీసుకున్నాను, అందుకనే 2 వచ్చేసింది. ఇక్కడ 5 లేదు కాబట్టి 5 తీసుకున్నాను. సో ఇంకా సింపుల్గా 16లోనే 2 ఉంటుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా 6 ఉంది కాబట్టి 6 3 × 2 అని చెప్పి నేను తీసుకున్నాను. ఇక్కడ డైరెక్ట్గా 6 లేదు కాబట్టి సో 3 × 2 అని చెప్పి తీసుకున్నాను. ఆ విధంగా కూడా వీటిని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది 480 అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 192 ఇక్కడ మనకి డివైడెడ్ బై 2/4 × 3 + 3 అడుగుతున్నాడు. సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 192 డివైడెడ్ బై 2/4 అంటే మనకి 16 × 3 + 3. 16 1s 16, ఇక్కడ 3 మిగులుతుంది 32, 16 2s పోతుంది. ఇక్కడ 12 × 3 36 + 3. సో 39 అనేది దీని యొక్క ఆన్సర్. సో ఇంత సింపుల్ క్వశ్చన్స్ చెప్తున్నారా అంటే మనకి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవే. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో కొంతమందికి ఇవి సింపుల్ అవ్వచ్చు, కొంతమందికి ఇవి హార్డ్ కూడా అవ్వచ్చు. మ్యాథ్స్ అసలు కంప్లీట్గా రాని వాళ్ళకి ఇది హార్డ్ అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా చూడడానికి సింపుల్గా ఉంటుంది, కట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటిది 1.005 డివైడెడ్ బై 10.05. సో సింపుల్గా ఏం చేయాలంటే మనకి డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేసేదానికంటే సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక డాట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి అంటే దీని ఏంటిది 1005 రాసేసి డినామినేటర్లో ఏం చేయాలి, ఒక డాట్ 3 zeros ఉన్నాయి కాబట్టి ఇంటూ 1000 చేస్తాను డినామినేటర్లో, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇక్కడ ఏంటిది ఒక్క డాట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 100 చేయాలి సరిపోతుంది. డివైడెడ్ బై 1005. సో ఈ 1005 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ ఎంత మీరు 1/10 అనేది ఎంత మనకి ఎంత 0.1 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మనకి 0.01 లేదా 0.001 కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనకి క్యాన్సిలేషన్ చేయకుండా ఈ డాట్ అనేది ఫస్ట్ తీసేసేయండి. తీసేసిన తర్వాత రిమైనింగ్ క్యాల్కులేషన్ చేసి ఈజీగా ఉంటుంది మీకు. సో సింపుల్గా మనకి 1 డాట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 3 నెంబర్స్. దీన్ని ఎందుకంటే 3 డినామినేటర్లో రాశాను అంటే సో 1 డాట్ తర్వాత 3 నెంబర్స్ ఉన్నాయి. దీన్ని ఏమైనా రాసుకోవాలి 10005 ఇంటూ 10⁻³ అని చెప్పి యాక్చువల్గా మనం రాస్తాం. సో -3 అంటే మనకి కిందికి వెళ్తే మనకి +3 అవుతుంది కాబట్టి అందుకనే 10⁻³ అంటే 1000 అని చెప్పి రాసాం. కింద కూడా అంతే మనకి ఇక్కడ 10⁻² అని చెప్పి రాస్తాం. ఆ -2 మీదకి వెళ్తే ఏమవుతుంది 10⁻² అవుతుంది, 100 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా నేను వాల్యూ అనేది రాశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఎగ్జామ్లో మనకి రిపీట్ అవుతుంది ఈ మోడల్. ద LCM and HCF of 2 numbers are 90 and 9 respectively and one of the number is 18. Find the other number. సో 2 నెంబర్ల మధ్య అలాగే వాటి యొక్క LCM మరియు HCFల మధ్య మనకి రిలేషన్ ఏంటిది అంటే LCM into HCF is equal to product of 2 numbers. Suppose XY అనుకుంటున్నాను. సో ప్రొడక్ట్ ఆఫ్ LCM and HCF is equal to X into Y అనే ప్రొడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, LCM ఇచ్చాడు 90, HCF ఇచ్చాడు 9 is equal to దాంట్లో ఒక నెంబర్ ఇచ్చాడు 18, ఇంకొక నెంబర్ Y అనేది కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏ విధంగా అవుతుంది 9 1s 9 2s 2 1s 245. సో ఇంకొక నెంబర్ వచ్చేసి 45 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా మీరు వీటిని ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి. సో ఈ ఆప్షన్స్ ఏంటిది మనకి ఇక్కడ ఆ 2 నెంబర్లలో సెకండ్ నెంబర్ మనకి ఈ ఫార్ములా ఇన్ కేస్ గుర్తు లేదు ఎగ్జామ్లో, ఈ విధంగా మనకి రిలేషన్ అనేది ఇచ్చేసాడు. సింపుల్గా ఏం చేయాలి అంటే మనకి LCM ఏదైతే ఉంటుందో ఆ నెంబర్తో ఎగ్జాక్ట్గా ఏ నెంబర్ డివైడ్ అవుతుందో అలాగే HCF తోని కూడా. సో ఏ నెంబర్ ఎగ్జాక్ట్గా మనకి డివైడ్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 30 అనేది 9తో డివైడ్ అవుతుంది.
అలాగే ఈ 9తో మళ్ళీ ఈ నెంబర్ అనేది డివైడ్ అవ్వాలి. ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్లో తీసుకుంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క ఫ్యాక్టర్ కూడా ఉండాలి. ఇక్కడ 36 తీసుకుంటే 9తో డివైడ్ అవ్వదు, అందుకని ఈ రెండు కూడా ఎలిమినేట్. ఇదేమో 9తో డివైడ్ అవ్వదు, ఇదేంటిది మనకి 9తో డివైడ్ అవుతుంది కానీ ఇది 19ని డివైడ్ చేయదు. అర్థమైందా రెండు లాజిక్స్? ఒక నెంబరు ఇక్కడ మనకి ఏదైతే ఒక నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది 19ని డివైడ్ చేయాలి. అలాగే ఇక్కడ హెచ్సిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్ అనేది హెచ్సిఎఫ్తో డివైడ్ అవ్వాలి. సో రెండు కండిషన్స్ అప్లై అయితేనే మనకి సక్సెస్ అవుతుంది. సో మనకి 45 తీసుకున్నాం అనుకోండి, ఇది 19ని భాగిస్తుంది, ఈ 9 చేత డివైడ్ అవుతుంది. సో అందుకని ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది కూడా చూడండి, ఇది 19ని భాగిస్తుంది, 9 చేత డివైడ్ అవుతుంది. ఈ రెండు కూడా హెచ్సిఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాకపోతే మనకు అర్థం ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండిటిలో మనకి 45 అనేది 9 రెండు ఫ్యాక్టర్గా ఉంటాయి. సో కాకపోతే రెండిటిలో మనకి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నాడు అందుకని. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని బేస్ చేసుకుని ఉంది. దీని యొక్క ఆన్సర్ అనేది సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో తప్పకుండా ఈ బేసిక్ టు అడ్వాన్స్ బ్యాచ్ అనేది జాయిన్ అవ్వండి. అర్థమెటిక్ కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది. 2 డేస్లో దీని యొక్క అప్డేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మ్యాక్సిమం ఫిబ్రవరి 8th కానివ్వండి లేదా 10th కానివ్వండి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టేట్లో జరిగే ఎస్ఐపిసి అలాగే మనకి గ్రూప్స్లో కూడా కొంత పార్ట్ వరకు 10 to 15% వరకు మనకి గ్రూప్స్లో కూడా మనకి అర్థమెటిక్ రీజనింగ్ అడగడం జరుగుతుంది, దానికి కూడా మనకి కవర్ అవుతుంది. అలాగే అప్కమింగ్ ఆర్ఆర్సి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా 8074180755 నెంబర్కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.